రైతులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైతు భరోసా డబ్బులు అయితే ప్రభుత్వం ఇక్కడ 3వ విడత నిధులను విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమవుతున్నట్లయితే తెలుస్తుంది. రైతుల అకౌంట్లోకి అయితే 4,000 కోట్ల నిధులను విడుదల చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే నిన్న వ్యవసాయ శాఖల మంత్రి గారు కూడా స్పందించినట్లయితే తెలుస్తుందన్నమాట. సో త్వరలోనే రైతుల అకౌంట్లోకి అయితే 4,000 కోట్లు అయితే జమ చేయనున్నట్లయితే సమాచారం. ఒక భారీ బహిరంగ సభలో నిధులను విడుదల చేసేందుకైతే సభకు కూడా అంతా ఏర్పాట్లు అయితే చేయనున్నట్లయితే సమాచారాలు అయితే వస్తున్నాయి అన్నమాట. సో ఇక్కడ రైతులందరూ కూడా ఇక్కడ ఎదురు చూస్తున్నారు 3వ విడత కోసం. అయితే ఇప్పటికే దాదాపు అయితే 15 రోజులైతే పూర్తి కావస్తుంది. మన 2వ విడత నిధులను విడుదల చేసారన్నమాట. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మంతిని నియోజకవర్గంలో చూసుకున్నట్టయితే నిధులు విడుదల చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడు 3వ విడత నిధులను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే భారీగా ఏర్పాట్లు అయితే చేస్తున్నట్లయితే సమాచారం అన్నమాట. సో ఇక్కడ రైతుకు రావాల్సిన మొత్తం 10 ఎకరాల వరకు అయితే లబ్ధి పొందనున్నారు. తోటి రైతులందరికీ కూడా వెంటనే షేర్ చేయగలరన్నమాట. సో ఇక్కడ ప్రభుత్వం చూసుకున్నట్లయితే 3వ విడతలో రైతుకు రావాల్సిన మొత్తం 4,000 కోట్లు అన్నమాట. ఈ 4,000 కోట్లు అయితే రైతుల ఖాతాలోకి అయితే జమ చేసే ప్రక్రియ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఏర్పాట్లు అయితే చేయనున్నట్లయితే తెలుస్తున్నమాట. సో తోటి రైతులందరూ కూడా వెంటనే షేర్ చేయగలరు. ఇప్పటికే యాసంగి పంట పెట్టుబడి సాయం 3వ విడతతోనైతే మనకు పూర్తి చేయనున్నట్లయితే తెలుస్తున్నమాట. సో మరి ప్రభుత్వం ఇప్పటికే 2వ విడతలు చూసుకున్నట్టయితే 2,000 కోట్ల నిధులు అయితే విడుదల చేసిరన్నమాట. ఇక్కడ 1వ విడతలు చూసుకున్నట్టయితే 3,000 కోట్లు అన్నమాట. ఇప్పటి వరకు దాదాపు అయితే 5,000 కోట్లు అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇప్పుడు మిగతావి 4,000 కోట్లు అయితే ఉన్నాయన్నమాట. ఆ 4,000 కోట్లు అయితే రైతుల అకౌంట్లోకి అయితే నిధులు విడుదల చేసినట్లయితే దాదాపు అయితే రైతులందరికీ కూడా అమౌంట్ అయితే పడిన వెంటనే దాదాపు అయితే తెలంగాణలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా అమౌంట్ అయితే ఇప్పుడు 4 నుంచి 10-12 ఎకరాల లోపు అయితే అమౌంట్ అయితే పడనుందన్నమాట. ఇది మన 3 ఎకరాల నుంచి కూడా 10-12 ఎకరాల లోపు అయితే పడవచ్చు అనేది తెలుస్తుందన్నమాట. ఎందుకంటే 2వ విడతలు ఇక్కడ 2 ఎకరాల వరకే అందజేయడం అయితే జరిగిందన్నమాట ప్రభుత్వం. అంటే 12,000 రూపాయల చొప్పున చాలామంది రైతన్నలకు అయితే అమౌంట్ అయితే పడినట్లయితే సమాచారం అన్నమాట. సో ఇప్పుడు 3వ విడత కోసం రైతన్నలు అయితే ఎంతో ఆసక్తి ఎదురు చూస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అనేది అయితే అందించిందని చెప్పుకోవచ్చు. సో తోటి రైతులందరికీ కూడా వెంటనే షేర్ చేయగలరన్నమాట. ఇక్కడ మొదటిసారిగా మన ఛానల్ని కొత్త విధి చేస్తున్న ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని గంట సింబల్లోకి అయితే ఆల్లో పెట్టుకున్నట్లయితే మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ రైతన్నలకు ఒక విషయం తెలియజేయనగేమనగా ఇక్కడ రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్న వాటి వాళ్ళు కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి. ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఒక సభ ఏర్పాట్లు చేసి నిధులు విడుదల చేయనున్నట్లయితే తెలుస్తుందన్నమాట. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. ఇక రానున్న ఈ యొక్క ఇన్ఫర్మేషన్ సంబంధించి కానివ్వచ్చు. సో మంచి అప్డేట్స్ అయితే మళ్ళీ తెలియజేస్తానన్నమాట. రైతు భరోసాకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.